చూడండి, ఏబిఎస్ ఫెయిల్ అయిపోయింది. ఇక చూసారుగా, ఏబిఎస్ ఫెయిల్ అయిపోయింది బండిది. మొన్న బ్రేక్ కొడితే ఆగలే, లారీ కిందికి వెళ్ళిపోయింది బండి. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం హైదరాబాద్ వెళ్తున్నాం. హైదరాబాద్లో పని ఉంది. అంతేకాకుండా మనం రైనాక్ స్టోర్కి డెకత్లోనికి వెళ్ళాలి. కొన్ని యాక్సరీస్ ఉన్నాయి తీసుకునేటివి. మనకి ట్రిప్ ప్లాన్ ఉంది కాబట్టి ముందే మనం తీసుకుంటే బెటర్. ఎందుకంటే అప్పటికప్పుడు హడావుడిగా తీసుకుంటే అమౌంట్ అనేటివి సరిపోవు. సో ముందే తీసుకొని తర్వాతకి ట్రిప్కి అమౌంట్ సెట్ చేసుకుందామని ఆ థాట్లో ముందే యాక్సరీస్ అన్నీ నేను కలెక్ట్ చేసుకుంటున్నా. మనం బైక్ మీద మాట్లాడుకుందాం. చాలా లేట్ అయిపోయింది. ఓకే ఫైన్. నానా బాయ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం ఒక రైడ్ అయితే వేస్తున్నాం. మనం ఇక్కడ నుంచి కొన్ని యాక్సరీస్ తీసుకోవాలి. మీకు ఆల్రెడీ ముందే చెప్పుంటా కొన్ని యాక్సరీస్ మనకి, ఎందుకంటే కొంచెం ముందు ప్లాన్ ఉంది. మనం పెద్ద రైడ్స్ చేసే ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి ముందే కొన్ని క్యాంపింగ్కి సంబంధించినవి, ట్రావెల్కి సంబంధించినవి కొన్ని యాక్సరీస్ తీసుకొని మనం ముందే ఉంచుకుంటే మంచిది. ఎందుకంటే అప్పటికప్పుడు వెళ్ళి కొనుక్కోవాలి అంటే కొద్దిగా మనీ ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతాయి. అందుకనే ముందే కొనుక్కొని పెట్టుకున్నాం అనుకోండి మనం మన దగ్గర, ఆ తర్వాత మనీ అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అప్పటికప్పుడు కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది. అందుకనే ముందే తీసుకుంటున్నాను నేను. కాకపోతే కొంచెం వేరే పని కూడా ఉంది హైదరాబాద్లో. సో ఆ పని చూసుకొని రేపు తీసుకోవాలి. మనకి ఈరోజు వేరే పని ఉంది హైదరాబాద్లో. ఇది అయిపోయిన తర్వాత రేపు 10కి అలా వెళ్ళి మళ్ళా డెకత్లోనికి వెళ్ళి కొన్ని మనకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ కొన్ని ఉన్నాయి తీసుకునేవి. నేను రేపు అవి చూపిస్తా. ఏమేమి తీసుకుంటున్నా, ఎక్కడ తీసుకుంటున్నా, ఎంత ప్రైస్ అవుతున్నాయి అవి కూడా చూపిస్తాను నేను రేపు. యాక్చువల్లీ ఇంతకుముందు నేను ఒక 4 days బ్యాక్ హైదరాబాద్ వెళ్ళా. ఏమైందంటే చూపిస్తా. చూడండి, ఏబిఎస్ ఫెయిల్ అయిపోయింది. ఇక చూసారుగా, ఏబిఎస్ ఫెయిల్ అయిపోయింది బండిది. మొన్న బ్రేక్ కొడితే ఆగలే, లారీ కిందికి వెళ్ళిపోయింది బండి. దగ్గరికి వెళ్ళి ఆగింది. ఇంకా లోపలికి వెళ్ళలేదు నా అదృష్టం. సో ఇవాళ మెయిన్ హైదరాబాద్ వెళ్ళి లోకల్లో రామ్కోటి, కింగ్కోటి వెళ్ళి మనకు కావాల్సిన ఏబిఎస్ అది ఉంటుంది కదా, ఏబిఎస్ ఛానల్ది అది ఉంటుంది ప్లేటు, ఏబిఎస్ ప్లేట్ ఒకటి, ఏబిఎస్ వైరింగ్ కిట్ ఒకటి, అవి తీసుకొని మళ్ళీ మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేసిన తర్వాత బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కావాల్సినవి తీసుకుందాం. ఫోన్ చేస్తుండే మనోజ్. ఇగో హైవే మీద వస్తున్నా. మనోడే అనమాట. మనోడే ఫోన్ చేసింది. కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి తీసుకుని వెళ్ళేటివి. ఆ ట్యాబ్లెట్స్ మధ్యలో మా ఫ్రెండ్ ఇస్తాడు. అవి తీసుకొని మనం వెళ్ళిపోదాం చిన్నగా. ఎందుకంటే ఇప్పుడైతే ఆ ఏబిఎస్ని తీసేసిన, మా ఫ్రెండ్ ఆ ఏబిఎస్ తీసేసిండు. ఆ ఏబిఎస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్రేక్ కొట్టినప్పుడు బ్రేక్లో కొంచెం ఇసుక ఉంటే ఎట్లుంటుంది, ఇట్లా కర్ర అంటుందిగా, అలా ఉంటుంది బ్రేకు. సో నాకు ఒక 3-4 months నుంచి ఈ ప్రాబ్లం వస్తూ ఉంది. ప్రాబ్లం వస్తుందని, జై శ్రీరామ్, ప్రాబ్లం వస్తుందని నేను బజాజ్ షోరూమ్కి వెళ్ళా. మన ఖమ్మంలో బజాజ్ షోరూమ్కి వెళ్తే చూసిన తర్వాత బ్రేక్ పంపు పోయిందని చెప్పాడు. సరే ఓకే ఫైన్, పోయింది, మన నో ప్రాబ్లం. ఇప్పుడు బండి అంటే మ్యాండేటరీ కాబట్టి నేను
ఆ పంప్ వేయించా, బిల్లు 1200 అంత అయింది, సంథింగ్ గుర్తులేదు నాకు, 1200 అయింది అనుకుంటున్నాను నేను అప్రాక్స్, అంటే సర్వీస్ ఛార్జ్ ఒకటి వేసాడు. సరే అది వేసిన తర్వాత మంచిగా ఉండాలా, మంచిగా లేదు, సేమ్ ప్రాబ్లం మళ్ళీ. అసలు ఏమైంది అని నేను ఎవరికి చూపించినా కానీ ఆ ప్రాబ్లము చెప్పట్లే, అంటే ఏబిఎస్ పోయింది ఫెయిల్ అయింది అని చెప్పట్లేదు. సర్లే సేమ్ ప్రాబ్లం వస్తుందేమో, లోపల వైబ్రీ ఏమన్నా ప్రాబ్లం ఫాల్ట్ ఉండొచ్చు నాకు తెలిసి అని అనుకుంటున్నా. నిన్న మా ఫ్రెండ్ గారికి తీసుకెళ్ళి ఇట్లా ప్రాబ్లం వస్తుంది, బ్రేక్ వేసినప్పుడు ఆగట్లేదు, ఇట్లా నిన్న బ్రేక్ వేసినప్పుడు లారీ దగ్గరికి పోయి ఆగింది బైక్ అని చెప్పిన. ఒకసారి ట్రైల్ వేద్దామని ట్రైల్ వేసినాం ఇద్దరం కూర్చొని. ట్రైల్ వేసిన తర్వాత చెప్పిన డైరెక్ట్గా ఏబిఎస్ ఫెయిల్ అయిపోయింది, నువ్వు ఏబిఎస్ మార్పించుకుంటే మంచిది, లేకపోతే ఈసారి లారీ పక్కకు పోయినావు, ఈసారి లారీ కిందికే పోతావు అన్నాడు. బ్రేక్ లేకపోతే, ఏబిఎస్ లేకపోతే అది అయితే ఇక ఈరోజు ఎట్లయినా వెళ్తున్నా కాబట్టి ముందే మనం తీసుకొని మన దగ్గర ఉంచుకోవడం బెటర్ అని నేను అనుకుంటాను. ఎట్లయినా రేపు 25th క్రిస్టమస్ హాలిడే ఉంటాయి షాప్స్ అన్నీ, సో మనం ఇవాళే తీసుకొని మన దగ్గర ఉంచుకోవడం బెటర్. పెట్రోల్ కూడా లేదు, మొన్న ఎప్పుడో కొట్టించిన, ఇంతవరకు కొట్టిలే. సో ఇదంతా పక్కన పెట్టేస్తే మనము క్యాంపింగ్ వీడియోస్ కూడా చేస్తున్నాం, క్యాంపింగ్ వేసి మనం కుక్ చేసుకొని ఆ వీడియోస్ కూడా చేస్తున్నాం, అవి వస్తూనే ఉంటాయి వీడియోస్ కూడా. మనం ఏంటంటే వరల్డ్ రైడ్ కాదు, సారీ, ముందైతే ఆల్ ఇండియా రైడ్ చేస్తున్నా నేను. ఆల్ ఇండియా రైడ్లో మన వీడియోస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి, డే బై డే, డే 1 డే 2 అట్లా వస్తూనే ఉంటాయి. ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. ఆ రైడ్కి పోయే ముందు మనమైతే ఏమేమి తీసుకోవాలి, మన దగ్గర ముందు అన్నీ జాగ్రత్తగా ఉండాలి. మనం వెళ్ళేది సోలోగా కాబట్టి సేఫ్టీ ఉండాలా, మనకి బైక్కి ఏమన్నా మనం రిపేర్ చేసుకునేంత కెపాసిటీ మనకు ఉండాలా. ఇంకా మనకి ఫుడ్ కానీ, అదే ఫుడ్, ఇంకా చాలా యాక్సరీస్ ఉంటాయి కదా మనకి, మెడిసిన్ కానీ, అవన్నీ ముందే ఎన్ని మంత్స్, ఒక 2 months 3 months 4 months 6 months, ఎన్ని మంత్స్ అయితే అన్ని మంత్స్ మనం ముందే అన్నీ తీసుకొని జాగ్రత్తగా ఉంచుకొని వెళ్ళాలి. అన్నీ తీసుకొని వెళ్తేనే మనం ఎక్కడైనా కానీ సర్వే అవ్వగలుగుతాం. అక్కడ వెదర్ కండిషన్స్కి కానీ, ఇప్పుడు మనం లడాక్ వెళ్ళామనుకోండి, అక్కడ మైనస్లలోకి వెళ్తుంది, మార్నింగ్ మైనస్లలో ఉంటుంది, నైట్ మైనస్లలోకి వెళ్తూ ఉంటుంది. అక్కడ మనం తట్టుకోలేము. ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఎండాకాలం ఉంటుంది, వానాకాలం ఉంటుంది, చలికాలం ఉంటుంది, 3 కాలాలు ఉంటాయి కాబట్టి మనం కొద్దిగా అడ్జస్ట్ అవుతూ ఉంటాం. అక్కడ కాశ్మీర్లో ఏంటంటే ఎప్పుడు మైనస్లలో ఉంటుంది, మనం ఎప్పుడు అటు సైడ్ వెళ్ళలేదు కాబట్టి మనం అడ్జస్ట్ అవ్వలేము. అక్కడ ఎన్ని రోజులు ఉండలేము, మనము ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి మా అంటే అక్కడ ఒక 1 week నుంచి 10 days ఉంటామేమో. అక్కడ ఉండాలి, తిరగాలి అంటే, ఎక్స్ప్లోర్ చేయాలి అంటే మన దగ్గర కూడా స్టామినా ఉండాలి, మన దగ్గర అట్లాంటి యాక్సరీస్ ఉండాలి. స్వెటర్ కానీ, లేయర్స్ కానీ, షూస్ కానీ, ట్రెక్కింగ్కి సంబంధించినవి కానీ, రైడింగ్కి సంబంధించినవి కానీ ఉండాలి. ఇంకా మీకు బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అంటే నేను కెమెరాస్ కానీ, ఇంకా మైక్ సెటప్ కానీ చాలా ఉంటాయి. ల్యాప్టాప్ మళ్ళీ క్యారీ చేయాలి నేను, వీటికి సంబంధించి చాలా ఉంటాయి. వ్లాగింగ్ అంటే మామూలు విషయం కాదు. ఒక్కొక్కటి ఏదైనా కొనాలి అంటే ఒక గోప్రో కానీ, ఒక కెమెరా ఒక బ్యాటరీ కానీ ఏదైనా కొనాలంటే 2000 ఎబోవ్ నుంచే కాస్ట్ అవుతూ ఉంటాయి. నాకు వచ్చే అమౌంట్ మొత్తం ఈ కెమెరాస్కి కానీ, ఈ టెంట్లకి, రైడ్స్కి అన్నీ అవే అయిపోతూ ఉన్నాయి. మొన్న నాకు ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాగా, ఇది లారీ పక్కకి వెళ్ళిందని బైక్ బ్రేక్ పడక, ఎగ్జాక్ట్గా ఇక్కడే, ఇక కర్ణగిరి బ్రిడ్జి దగ్గర, ఇక ఇట్లనే పక్కనే లారీ ఉంది, నేను పక్కనే ఉన్నా.
ఎగ్జాక్ట్గా ఇక్కడే. లారీ ఏమో ఇక్కడ ఉంది, నేనేమో అవతల సైడ్ ఓవర్టేక్ చేద్దామని వెళ్తున్నా. సర్లే ఓవర్టేక్ చేయడం ఎందుకులే అని బ్రేక్ అయితే ఇక ఇది ఉందిగా, ఇటు సైడ్ మొత్తం మట్టి ఉంది. బ్రేక్ అయితే బ్రేక్ పడలే అసలు. నాకు షేక్ అయిపోయినా, ఇక లోపల అయిపోయింది లేరా అనుకున్నా. బైక్ అయితే ఇలా 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 తిరిగింది. బైక్ ఒక 4-5 టైమ్స్ ఇలా ఇలా తిరిగింది. బండి పడిపోతుంది అనుకున్నా, 100% పడిపోతుంది అనుకున్నా. ఒక్కసారి పైకి లేచి కంట్రోల్ చేసుకున్నా, బైక్ని కంట్రోల్ అయింది. ఆ లారీ అతను వెంబడే పక్కకి సైడ్ జరిపిండు, లారీని మొత్తం సైడ్ జరిపిండు. లారీ పక్కకు జరిపిండి, ఇంకేం అవ్వలే అప్పటికి. అసలు ఏం అవ్వలేదు, కానీ బైక్ ఒకటే షేక్ అయింది. గాయ్స్, ఇప్పుడు నేను రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్న ఓఆర్ఆర్ దగ్గరికి అయితే వచ్చా. ఇక్కడ కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ మనం అసలు అయితే యాక్చువల్లీ నేను ఇటు నుంచి వెళ్ళిపోవాలా, కీసర్ వెళ్ళిపోవాలా. కాకపోతే నేను ఇప్పుడు బజాజ్ షోరూమ్ దగ్గరికి వెళ్ళి ఆ ఏబిఎస్ ఛానల్ తీసుకొని, ఆ ప్లేట్ తీసుకొని, ఇంకొకటి వైరింగ్ కిట్ కూడా తీసుకొని మళ్ళీ ఇలా వెళ్ళి ఇలా తిరిగేసి రిటర్న్ రావాలా. ఇక్కడ రిలాక్స్ అవుదాం అంటే అన్ని కార్లు లారీలు అడ్డున్నాయిగా. మొత్తం ఒక 50 కిలోమీటర్స్ వరకు నేను మళ్ళీ చుట్టూ తిరిగి రావాలా. ఇట్లయితే ఒక 20 కిలోమీటర్స్లో వెళ్ళిపోతా. అసలు అయితే ఇట్లనే వెళ్ళిపోదాము అనుకుని ప్లాన్లో ఉన్నా, బట్ మళ్ళీ రేపు హాలిడే కాబట్టి కుదరదు, తప్పకుండా వెళ్ళిపోవాలా. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇవాళ, హాలిడేస్గా అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అందులో కూడా ఏమైందంటే, నేను కొన్ని యాక్సరీస్ తీసుకుందాం అనుకున్నా కదా, రేపు తీసుకుందాం అనుకున్నా. మళ్ళీ ఏమైంది, నేను ఒక క్రెడిట్ కార్డు తీసుకుని వచ్చాను. నా దగ్గర ఒక క్రెడిట్ కార్డు ఉంది. ఆ క్రెడిట్ కార్డు పెట్రోల్ బంక్ దగ్గర స్వైప్ చేస్తుంటే అసలు స్వైప్ అవ్వట్లే, ఎర్రర్ వస్తుంది. ఇంకా రేపు ఆ మాల్స్లో ఆ షాప్ దగ్గర ఎర్రర్ వచ్చిందనుకో బిస్కెట్ అయిపోతుంది. ఇక రేపు చూడాలా ఏమవుతుందో. వెల్కమ్ టు హైదరాబాద్ మాల్ మైసమ్మ ఫ్లైఓవర్. అరే మనం పైనుంచి వెళ్ళాలి రా భయ్. సర్లే ఏం కాదులేగా, వచ్చేసినాం కిందికి. ఇప్పుడైతే యాక్చువల్లీ ఎంజీబీఎస్ నుంచి సర్కిల్ నుంచి మనం రామ్కోటి కింగ్కోటికి అవతల సైడ్కి వెళ్ళాలా. కాకపోతే ఇప్పుడు నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నా. ఇక్కడికి మా ఫ్రెండ్ వస్తుండు, ఒకసారి గోప్రో మెమరీ కార్డు ఏదో చెక్ చేసుకుంటాడంట. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను అటు వెళ్ళిపోతా. ఇక్కడ ఆగుదాం, ఇక్కడికి వస్తాడేమో. ఓకే బ్రో, బాయ్. ఎంజాయ్ చేస్తున్నావు లైఫ్ని. నేను ఇట్లా యూటర్న్ తీసుకొని ఇట్లా వెళ్ళిపోతా. ఓకే బ్రో, బాయ్. తినాలా వెళ్ళి. అయిపోయింది ఈ పని. నెక్స్ట్ మనం యూటర్న్ తీసుకొని మనం కోటి వెళ్ళి, కోటి మీద నుంచి కింగోటి రంగోటి వెళ్ళాలా. పోయింది, అటు పోవాలా. దెబ్బ కొట్టేసింది. ఇట్లా తిరుగుదాం.
మొబైల్ హోల్డర్ మర్చిపోయినా, తీసుకొద్దాం అనుకున్నా కానీ బై మిస్టేక్లో మర్చిపోయినా. హడావిడి మొత్తం హడావిడి అయ్యేసరికి మర్చిపోయినా. ఇటు చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో, ఘోరంగా ఉంది ట్రాఫిక్ ఇటు. మొత్తానికైతే ఇక్కడికి సర్వీస్ అండ్ స్పేర్ పార్ట్స్ దగ్గరికి అయితే వచ్చిన. స్పేర్ పార్ట్స్ తీసుకొని మనం జంప్ అయిపోదాం. అవునా, 5 minutes తీసుకొని వెళ్ళిపోతాం. అమ్మా అమ్మ బాబాయ్. అన్నా గాయస్, ఇప్పుడే మనం స్పేర్ పార్ట్స్ కూడా తీసేసుకుందాం మనకు కావాల్సినవి. ఇక్కడ నుంచి అయితే ఇక వెళ్ళిపోతున్నా, నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇక్కడ నుంచి ఒక 14 to 15 kilometers ఉంది. వెళ్ళిపోయి అక్కడ నుంచి ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు తినేసి పడుకోవాలి. ఇక మళ్ళీ మనకి నెక్స్ట్ మనం నెక్స్ట్ వ్లాగ్ అయితే రేపు కంటిన్యూ చేస్తా. మనకు కావాల్సిన యాక్సెసరీస్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం. మళ్ళీ రేపు కలుసుకుందాం మనం.